This one was the fourth outfit for Diwali. ఎవ్రీ డే వన్ న్యూ అవుట్ఫిట్ అనే సిరీస్ లో ఇది ఫోర్త్ అవుట్ఫిట్ అనమాట. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నా. చూడటానికి సింపుల్ గా ఉన్న చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ చూపిస్తాం మీకు. ఫస్ట్ మనకి వీనెక్ చూస్తున్నారా, అక్కడ మొత్తం కూడా పెరల్స్ తో వచ్చేస్తుండే. హ్యాండ్ కూడా రెగ్యులర్ గా కాకుండా బెలూన్ హ్యాండ్స్ ఇస్తుండే. లైక్ బార్బీకి మీరు ఎప్పుడన్నా చూసి ఉంటే కనుక తెలుస్తుంది. చాలా ఈజీగా మన ఏజ్ పిల్లలకి అయితే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ హ్యాండ్స్ కి కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇస్తుండే. ఫైనల్ గా అవుట్ఫిట్ రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుందో అస్సలు మాటల్లో చెప్పలేనమాట. చిన్నపాటి బార్బీని చూసినట్టే అనిపిస్తుంది. అండ్ ఆల్సో క్లాత్ వైజ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది. హ్యాండ్స్ కూడా అలా ఉండడం వల్ల నాకు ఒక రాజసం లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇయర్ రింగ్స్ దాచుకోవడానికి అసలు డబ్బాలే సరిపోవట్లేదు. అన్ని ఇయర్ రింగ్స్ పెడుతుండే. ఎందుకంటే మల్టిపుల్ కలెక్షన్స్ తీసుకొస్తున్నాను కాబట్టి చాలా డిఫరెంట్ గా పెట్టాలని చెప్పేసి మల్టిపుల్ కొనుక్కొస్తుండే. నేను డ్రెస్ అన్న తొందరగా సెలెక్ట్ చేసుకుంటానేమో, కానీ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేయడానికి మాత్రం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది నాకు. యాజ్ యూ ఆల్ నో దట్ డ్రెస్సే నేను చాలా గ్రాండ్ గా వేసినప్పుడు ఇయర్ రింగ్స్ కానీ మొత్తం జ్యువెలరీ పార్ట్ కి వచ్చేసరికి చాలా సింపుల్ గా రెడీ అయిపోతానని, అందరిలా హెవీగా రెడీ అవ్వచ్చు కదా అంటారు. అస్సలు రెడీ అవ్వలేను. అలాగా చెప్పాను కదా, రెగ్యులర్ గా కాకుండా బార్బీలా రెడీ అవుదాం అని చెప్పేసి. అందుకనే హెయిర్ పిన్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకుంటుండే, నాట్ ఉండేటట్టు. చాలా బాగా అనిపించింది. ఫైనల్ అవుట్ఫిట్ అయితే మీరే చూసేసేయండి. ఇప్పుడు మీరే చెప్పాలి ఈ లుక్ ఎలా అనిపించిందో. అండ్ ఫైనల్ గా మీరు కూడా రెగ్యులర్ గా ఒక న్యూ అవుట్ఫిట్ ని ఫాలో అవుతున్నారా లేదా? దివాళీ అయ్యేంత వరకు డైలీ మార్నింగ్ ఒక కొత్త అవుట్ఫిట్ తో అయితే వచ్చేస్తా. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.